మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసిన రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సర్కారు భాగోతం బయటకి పొక్కడంతో విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను కాల్చేయాలని చూస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రధాన గేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. యూనివర్సిటీ భూమిపై కన్నేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ప్రభుత్వ జాగీరు కాదంటూ స్టూడెంట్స్ నినాదాలు చేస్తారు. ఉర్దూ వర్సిటీకి చెందిన 200 ఎకరాల భూమిలో 50 ఎకరాలు నిరుపయోగంగా ఉందన్న సాకు చెప్పి రేవంత్ సర్కారు కుట్రలు మొదలుపెట్టింది. ఆ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవడానికి కుట్రలు పన్నుతోంది. ఎస్సీయూ భూముల కబ్జా వ్యవహారం బెడిసికొట్టడంతో ఉర్దూ యూనివర్సిటీ భూములకు గురిపెట్టింది రేవంత్ సర్కారు. వర్సిటీలో ఇంచు భూమి ముట్టుకున్న ఉద్యమం తప్పదని విద్యావేత్తలు, విద్యార్థులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. 6 గ్యారెంటీలు అన్నారు, 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పారు. ఇలా రాహుల్ గాంధీ గారేమో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో ఆ రాజ్యాంగాన్ని భక్షించారు. ప్రధానంగా వీళ్ళు చూస్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కానీ, ప్రభుత్వ భూములను కానీ అమ్మాలనే ఉద్దేశంలో భాగంగా ఇలా ప్రభుత్వం రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 200 ఎకరాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మానవ యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాలను వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కోసమే ఇవాళ ప్రభుత్వాన్ని రన్ చేసే ఉద్దేశం. కాబట్టి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా దీనికి మా యొక్క తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. వీళ్లకు సపోర్ట్ మా తరపున, విద్యార్థి విభాగం నుంచి మా తరపున మానవ యూనివర్సిటీ విద్యార్థులకు మేము 100% మా యొక్క సపోర్ట్ ఉంటుంది.